హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. హరీష్ రావు సవాల్ చేసినట్లుగానే తన రాజీనామా లేఖతో గన్ పార్క్ వద్దకు వచ్చిన నేపథ్యంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి తరలి వస్తున్నారు. సుమారుగా 100 వాహనాలతో అక్కడికి తరలి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు పర్మిషన్ లేదు కాబట్టి మీరు వెళ్లిపోండి అంటూ వారితో చెప్తున్నట్లుగా తెలుస్తోంది. కొంత ఉద్రిక్త వాతావరణం అక్కడ కనిపిస్తోంది. పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, ఏంటి గన్ పార్క్ వద్ద పరిస్థితి ఏంటి? పోలీసులు పర్మిషన్ లేదన్నట్లుగా చెప్తున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయి అక్కడ? నందు, హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నట్టుగానే తన రాజీనామా లేఖతో సిద్దిపేట నుండి సుమారు 100 వాహనాల్లో గన్ పార్క్ కి వస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన అమరవీరుల స్థూపానికి చేరుకుంటున్నారు. రుణమాఫీ పైన బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. దీనికి బీజం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి పడింది. ఆయన ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ఆ సమీపంలో ఉన్న దేవుళ్లపై ప్రమాణం చేస్తూ రైతులకు 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోపు ఖచ్చితంగా చేస్తానంటూ దేవుళ్ల మీద ప్రమాణం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వెంటనే బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు స్పందిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ ఎలా సాధ్యం? రుణమాఫీ చేయలేదు ఈ ప్రభుత్వం, కళ్ళబొల్లి మాటలు చెబుతుంది, ఎన్నికలలో లబ్ధి పొందేందుకే ఇలాంటి మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ హరీష్ రావు ధ్వజమెత్తడం ప్రారంభించాడు. దీంతో వెంటనే రేవంత్ రెడ్డి స్పందిస్తూ రుణమాఫీ చేస్తే నీ బీఆర్ఎస్ పార్టీని మూర్చుకుంటావా, పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేస్తావంటూ ఆయన వ్యాఖ్యానించారు. వెంటనే హరీష్ రావు స్పందిస్తూ రుణమాఫీ కనుక చేసినట్లయితే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా, రుణమాఫీ చేయనట్లయితే ముఖ్యమంత్రి పదవికి నువ్వు రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు. అందులో భాగంగానే ఆయన రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుంది, రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకొని తిరుగు, నీ మామ లెక్క అబద్ధాలు ఆడొద్దు అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ సవాల్కు స్పందించిన హరీష్ రావు ఇవాళ ఆయన రాజీనామా పత్రాన్ని తీసుకుని అమరవీరుల స్థూపానికి వస్తున్నారు. అమరవీరుల స్థూపం దగ్గర రాజీనామా పత్రాన్ని ఉంచుతారు, దాన్ని మేధావులకు ఇద్దాం, ఒకవేళ నువ్వు రుణమాఫీ చేసినట్లయితే అదే మేధావులు నా రాజీనామా పత్రాన్ని స్పీకర్కి ఇస్తారు, ఒకవేళ నువ్వు రుణమాఫీ చేయనట్లయితే నీ రాజీనామా పత్రాన్ని గవర్నర్కి ఇస్తారు, కాబట్టి ఇద్దరం వచ్చి రాజీనామా పత్రాలను మేధావులకు ఇద్దాం, తెలంగాణ మేధావులకు అంటూ హరీష్ రావు సవాల్ ఇస్తారు. ఈ సవాల్ నేపథ్యంలో ఆయన సిద్దిపేట నుంచి 100 కార్ల ర్యాలీతో గన్ పార్క్ చేరుకుంటున్నారు. అమరవీరుల స్థూపానికి వచ్చి అక్కడ ఆయన అమరవీరుల స్థూపానికి రాజీనామా పత్రం అక్కడ పెట్టి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. కానీ పోలీసులు మాత్రం అమరవీరుల స్థూపం వద్దకు అనుమతి లేదంటూ పోలీసులు చెప్తున్నారు. ఇక్కడికి వస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటున్నారు. కానీ భారీగా బీఆర్ఎస్ శ్రేణులు, అదేవిధంగా హరీష్ రావుకు సంబంధించిన అభిమానులు అమరవీరుల స్థూపానికి చేరుకుంటున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి అయితే తలెత్తుతుంది. పోలీసులు చూడాలి ఏం చేస్తారు, వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే అమరవీరుల స్థూపం వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. మరి కాసేపట్లో హరీష్ రావు భారీ కాన్వాయ్ తో గన్ పార్క్ కు చేరుకోబోతున్నారు. గన్ పార్క్ రాకముందే పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. మొత్తం మీద గన్ పార్క్ వద్ద ఒక ఉద్రిక్త వాతావరణాన్ని మనం చూస్తున్నాం. భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకుంటున్నారు. హరీష్ రావు తన రాజీనామా లేఖతో గన్ పార్క్ వద్దకు వస్తున్నారు. చెప్పినట్లుగానే రేవంత్ రెడ్డి కూడా తన రాజీనామా లేఖతో రావాలని మేధావుల చేతుల్లో పెడదాం, నిజంగానే తెలంగాణ రైతాంగం యొక్క రుణాలు గనక మాఫీ చేయగలిగితే నేను రాజీనామాను ఆమోదిస్తారు, లేదంటే మీ రాజీనామా ఆమోదిస్తారు అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. దానికి తగ్గట్లుగా ఆయన వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ పర్మిషన్ లేదని చెప్తున్నారు. మరోవైపు 100 వాహనాల్లో హరీష్ రావు అక్కడికి వస్తున్నారు. ఏం జరగబోతుంది అనేది కొంత టెన్షన్ నెలకొంది. రైట్, శ్రీకాంత్ మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి శ్రీకాంత్, ఏంటి పరిస్థితి ఏంటి అక్కడ? పోలీసులు పర్మిషన్ లేదంటున్నారు, మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా వస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఏంటి? ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వస్తున్నారు అక్కడ? శ్రీకాంత్ తోటి గన్ పార్క్ వద్దకు హరీష్ రావు చేరుకున్నారు. ఇక్కడ పర్మిషన్ లేదంటూ పోలీసులు కూడా వెనక్కి పంపించడం జరిగింది. ఆయన ఎల్పీలోకి వెళ్ళారు. అసెంబ్లీలోని ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీ ఉంటుందో అందులోకి ఆ కార్యాలయంలోకి వెళ్ళారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు గన్ పార్క్ ప్రాంగణంలో పూర్తిగా పోలీసులు దీన్ని అష్టదిగ్బంధనం చేశారని చెప్పొచ్చు. అమరవీరుల స్థూపం ఏదైతే ఉందో దీని చుట్టూ పోలీసులు పూర్తి స్థాయిలో మోహరించారు. చుట్టూ వారు ఏదైతే బారికేడ్లు కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మంది ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారు. ఇక్కడ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే పర్మిషన్ ఇవ్వట్లేదు.
రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొచ్చిన, భూమి ఆకాశాలు తలకిందులైనా, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊరేసుకొని సచ్చినా 15 ఆగస్టు లోపల బంగారం మహాలక్ష్మి కింద 2500 ఇస్తామన్నారు. రెండోది మీకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీ 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిర్రు. మరి ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఏంది? మొన్న రంజాన్ మాసం ఉండే, రంజాన్ మాసంలో 9 సంవత్సరాలు మేము ఇచ్చింది గిఫ్టులు ఇచ్చినాము, వాళ్ళకు ఒక భోజనం పెట్టినాము, ఒక కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నెరవేర్చినాము. అది రొటీన్ కార్యక్రమాన్ని ఎలక్షన్ పర్మిషన్ తీసుకొని, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని ఇచ్చేది కూడా ఇయ్యలే. కాబట్టి ఇవన్నీ ఏంటంటే రాజకీయాలలో ఓట్ల కోసం ఏదన్నా మాట్లాడతామంటే ప్రజలు ఒకసారి మోసపోతారు, రైతాంగం ఒకసారి మోసపోతారు, కానీ ఫరెవర్ మోసపోనికి అవకాశం లేదు. कौन देखना जी वो सब, कौन देखना खजाना खाली बोले तो अपोजिशन में नहीं थे वो लोग. हर साल बजट तो इंप्लीमेंट करे ना, असेंबली में बजट लगाए ना, जब नहीं देखे బడ్జెట్లో ఎంత ఉన్నది ఏమున్నదని చూసుకోలేదా? ఇప్పుడు నేనేమంటే కేసీఆర్ గారు మీరు చూడండి, దేశంలో అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి ఒకరు లేరు. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం మాట్లాడిర్రు? ప్రగతి భవన్ లోపల ఓ వజ్రాలు, వాణిజ్యాలు, లేకపోతే 100 రూములు ఎన్నెన్నో మాట్లాడిండ్రు. కేసీఆర్ గారు గవర్నమెంట్ పోయినాక ఒక అర్ధగంట నన్ను ఉన్నాడు అక్కడ. మరి అర్ధగంట ఖాళీ చేసి ఆయన వెళ్ళిపోయింది కదా. మరి వజ్రాలు, వైరుధ్యాలు ఏమన్నా ఉంటే వీళ్ళకి దొరుకుతుండే కదా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు అక్కడ, మరి చెప్పాలి కదా. బట్టి విక్రమార్క గారు 100 రూములు ఉన్నాయా, 100 రూములలో ఏమన్నా ఉన్నాయా చెప్పాలి కదా. కాబట్టి నేనేమంటా అంటే రాజకీయాలలో చెప్పడం చాలా ఈజీ, ఇంప్లిమెంట్ చేయడమే కదా ఇబ్బందులు వచ్చేటువంటి. తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ హామీలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అమలు చేయలేదు. అలవికనే హామీలు ఇచ్చారు, అమలు చేయడం లేదు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టే గన్ పార్క్ దగ్గర మాత్రం పూర్తిస్థాయిలో బందోబస్తు ఇట్లా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు పోలీసులు. అదేవిధంగా ఇప్పటికే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరిని ఇక్కడ పోలీసులు మనం ఇక్కడ చూడొచ్చు, ఎవరిని కూడా అలౌ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గన్ పార్క్ ఈ ప్రాంతంలో చూడొచ్చు, కొంతమంది బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. అదేవిధంగా ఇప్పటికే కొంతమంది హరీష్ రావు వెంట కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇక్కడ హైదరాబాద్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మిగతా ప్రాంతాల ఎమ్మెల్యేలు అందరూ హరీష్ రావుతో పాటు వచ్చారు. వారంతా అసెంబ్లీలోని ఎల్పీ హాల్లో కూర్చున్నారు. కొద్దిసేపట్లో గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. ఆయన సవాలు కట్టుబడి ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే హరీష్ రావు పేర్కొన్నారో ఖచ్చితంగా నేను రాజీనామా 2 లక్షల రుణమాఫీ చేస్తాను, ఆగస్టు 15 లోపు చేస్తానని చెప్పి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడో చేస్తానని చెప్పి ఆ సవాలుకు కట్టుబడి ఉంటే నేను రాజీనామా చేస్తానని చెప్పాడు. రాజీనామా లెటర్ జేబులో పెట్టుకొని రెడీగా ఉండు హరీష్ అని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశాడు. నేను చేస్తాను, ఇద్దరు రాజీనామా లెటర్లు, నీ రాజీనామా లెటర్, నా రాజీనామా లెటర్, ఇద్దరం కలిసి అమరవీరుల స్తూపం వద్ద ఒక మేధావులకు ఇద్దాము. మేధావులు ఎవరిది తప్పైతే వారు అదే ఇటు నా తప్పైతే ఇక్కడ అసెంబ్లీ స్పీకర్కు పంపిస్తారు,
నేను తగ్గిపోతే, అదేవిధంగా ఒకవేళ నువ్వు చేయకుంటే గవర్నర్కి పంపిస్తారు డైరెక్టు. ఎవరో ఒకరు రాజీనామా ఆమోద పొందుతుంది. ఇది సవాళ్లకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. పార్లమెంట్ ఎన్నికల ముందు కొద్దిసేపట్లో హరీష్ రావు మాత్రం ఇక్కడ గన్ పార్క్ వద్దకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి నుంచి కానీ కాంగ్రెస్ నుంచి ఎవరైనా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారా? మరోవైపు పోలీసులు పర్మిషన్ లేదని చెప్తున్నారు కదా, మరి బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు? వాళ్ళతో పర్మిషన్ తీసుకునే అంటే అక్కడ ఏమైనా ఆర్గ్యుమెంట్ అవుతుందా? అసలు ఏంటి పరిస్థితి ఏంటి? అక్కడ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కనిపించడం లేదు కదా బీఆర్ఎస్ నాయకులు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతుందో ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో గుమిగూడే అవకాశం లేనందున దీనికి పోలీసులు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సింగిల్గా వచ్చి ఒక కాన్వాయ్లో వచ్చి ఎమ్మెల్యే వాహనంలో వచ్చి ఇక్కడ మీడియాతో మాట్లాడి వెళ్ళిపోవచ్చు, ఎట్లాంటి ఇబ్బంది లేవు. కానీ భారీ సంఖ్యలో పెద్ద మొత్తంలో వస్తే మాత్రం ఇటు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, అదేవిధంగా ఇటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇష్యూ కావచ్చు, ఇట్లాంటి అన్నీ కాబట్టి ఇవన్నీ పోలీసులు చూపెడుతున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడికి పెద్ద మొత్తంలో మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపట్లో ఎల్పీలో ఉన్నటువంటి హరీష్ రావు కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. చేరుకొని విజువల్స్లో చూడవచ్చు హరీష్ రావు గన్ పార్క్ వచ్చారు. మన విజువల్స్లో గమనించవచ్చు, చేరుకున్నారు. ఎల్పీ నుంచి ఆయన నేరుగా అమరవీరుల స్తూపం వద్దరికి వస్తున్నారు. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కూడా ఆయనతో పాటే ఉన్నాడు. వీరు ఇప్పుడు అమరవీరులకు నివాళులు అర్పించి అమరవీరుల స్తూపానికి ఇక్కడ ఇలా రాజీనామా లేఖకు సంబంధించి ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఇక్కడ చూడవచ్చు, విజువల్స్ మనం చూడొచ్చు.